పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం అమీర్పేట్ కార్పొరేటర్ సరళ కేతినేని గారితో ఉన్నాము. ఎలా జరిగింది మేడం ఇవాళ కౌన్సిల్ మీటింగ్? ఏం చర్చించుకున్నారు? 2 కోట్ల రూపాయలు సరిపోతాయా మరి మీ డివిజన్ కి? అసలు 2 కోట్లు లేకపోతే ₹1 కోటి 10 కోట్లు అన్నది కాదు. మౌలిక సదుపాయాలు ఇవ్వలేని ప్రభుత్వాలు దేనికోసం ప్రభుత్వంలో ఉన్నదన్నది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మౌలిక సదుపాయాలు ఏదైతే జిహెచ్ఎంసి కార్పొరేషన్ నుంచి మన ప్రజలందరూ కూడా మనకి ట్యాక్స్ రూపాన్ని మనకు కడుతున్నారో వారికి మౌలిక సదుపాయాలు ఇచ్చామా లేదా అన్న క్లియర్ రిపోర్ట్ తీయించండి. డల్లాస్ నగరం చేస్తామని ఒక పార్టీ అంతకుముందు గత ప్రభుత్వం చెప్పడం, మీరు మహానగరం చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పడం. మహానగరాలు డల్లాస్ నగరాలు అక్కర్లేదు. మౌలిక సదుపాయాలు ఏదైతే రోజు ప్రొద్దున్న లెగిసి ఒక సామాన్యుడు ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఉండే రోడ్డు, తను తాగే నీరు, తన నడిచే దారిలో లైట్ ఉన్నాయా లేదా అన్నది చెయ్యాల్సిన మౌలిక సదుపాయాలు చెయ్యడమే ఒక కార్పొరేటర్ గా ఒక కార్పొరేషన్ బాధ్యత. ఆ బాధ్యత వారు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు? టోటల్ 150 డివిజన్స్ రిపోర్ట్స్ తెప్పించమనండి. 150 డివిజన్స్ లో రిపోర్ట్స్ తెస్తే మౌలిక సదుపాయాలు పూర్తిగా ఇచ్చాము ఒక్క డివిజన్ కని వాళ్ళు గర్వంగా చెప్పమనండి. అప్పుడు మేమందరం కూడా ఒప్పుకుంటాం. ఏ డివిజన్ లో పూర్తిగా మౌలిక సదుపాయాలు, రోడ్డు కానీ, లైట్ కానీ, అలాగే ఏదైతే మనము వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కూడా ఇప్పటికి పూర్తి చెయ్యలేదు. అంటే 5 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. నా అమీర్పేట ప్రజలకి నేను చేయగలిగినంత చేసేనే తప్పితే నిజంగా కూడా పూర్తిగా ఏదైతే ప్రభుత్వాలు చేయాల్సిన ఒక కార్పొరేటర్ గా చేయాల్సిన పూర్తి రోడ్స్ వేయించలేనప్పుడు, పూర్తిగా లైట్స్ ఇవ్వలేనప్పుడు నేను అడుగుతున్నాను. అది ప్రభుత్వాలు తప్పైనా, నేను అపోజిషన్ లో ఉన్నా కూడా ఒక కార్పొరేటర్ గా నేను సిగ్గుపడుతున్నాను. ఈ విషయం పూర్తి చేయలేకపోతున్నాను నా టెన్యూర్ లో అని. నేను ఏదైతే చేశానో ఆ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ షుడ్ బి అలాటెడ్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వలేనప్పుడు మా అమీర్పేట ప్రజలకు కూడా అదే చెప్తాను. ఈసారి మనకి ఇవ్వలేకపోతే ట్యాక్సులు కట్టొద్దు అని చెప్పాలి. వారు ఎందుకు కడుతున్నారు ట్యాక్స్లు? వారు వెళ్ళే రోడ్డు, వాళ్ళు తాగే నీరు, డ్రైనేజ్, లైట్ కంఫర్ట్ జోన్ లో ఉంటది. అలాగే వందే మాత్రం గీత ఆలాపన పైన మీరు అన్ని చోట్ల ఇది గీతం ఆలాపన చేయాలి అని అన్నప్పుడు ఎంఐఎం కార్పొరేటర్లు పెద్దగా స్పందించలేదు అని వార్తలు వచ్చినాయి. ఏమంటారు మేడం? గీత ఆలాపన వదిలేయండి. జాతీయ గీతం పాడేటప్పుడు లెగిసి నుంచోవాలి అన్న సంస్కారం లేకపోవటం. ఇదే మా భరతమాత భూమి మీద పుట్టి ఈ మట్టిలో పుట్టినోళ్ళు ఆ భరతమాతకు కూడా గౌరవించకుండా వందే మాతరానికి లెగిసి నుంచోలేదు. ఆ వీడియోస్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎందుకంటే మన దేశంలో ఉంటూ, మన భారతదేశంలో ఉంటూ వాళ్ళు అన్నారు ఏమనంటే, మీరు అంటున్నారు ఎవరైతే గీతం పాడతారో వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులు, లేకపోతే వెళ్ళి పాకిస్తాన్. అవును, ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నాం. మీకు వందే మాత్రం జాతీయ గీతం, మన దేశ గీతం పాడడానికి మీకు కష్టంగా ఉంటే ఖచ్చితంగా ఏ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని కూడా మేము అనుకుంటాం. అందులో ఏమీ ఆలోచించట్లేదు. నిస్సందేహంగా ఆ మాట మేము చెప్తున్నాం. అలాగే మీరు సంతృప్తిగా ఉన్నారా కార్పొరేటర్ గా? గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ విషయాల్లో నేను చేయగలిగినంత ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేయగలిగాను కానీ తృప్తిగా ఉన్నాను. కానీ పూర్తిగా నేను చేశానని నేను అనుకోవట్లేదు. చేయడానికి వారి అవకాశం ఏ ప్రభుత్వం కూడా సహకరించలేదు.